ఇప్పుడేదో అవకాశాలు వచ్చినాయి, కాకపోతే ఇంకోటి ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను అబ్బాయి, ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాను. అది కూడా పూరి సుకుమార్ గారి రంగస్థలం పుణ్యమే. అవునా? ఓకే. ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు చదువుకున్నారు, పెద్దోడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్నోడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పద్ధతి గల కోడలు దొరికారు. సూపర్. ఏంది అదొకటి. ఇక్కడే ఇదే హైదరాబాద్లో చిన్న ప్లాట్ ఒకటి మొన్న ఆడి కాసిన పెద్దోడి దగ్గర డబ్బులు కాసిన ఉంటే నా దగ్గర కాసిన డబ్బులు ఉంటే ఏదో కొనుక్కున్నాం. సూపర్ సార్. ఇంతే. సూపర్. అంతేగానే వాడు అమ్మడి పడవ 4 అంతస్తులది బొంగేం కదా అసలు. నాయన అదే చదువుతుండే రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటే చాలా మంది అనుకుంటారు తెలిసిన వాడేమో వాడు సినిమాల్లో చేస్తున్నాడు ఏమో ఏమో అనుకుంటారు. సహజం పాపం, అది వాళ్ళ తప్పు కాదు. ఏంటంటే ఈ రోజు చూస్తున్నాం కదా 100 కోట్ల సినిమాలు, 150, 200, 1000 కోట్ల సినిమాలు, ఇవన్నీ అన్నప్పుడు బాగా ఇస్తారు కదా డబ్బులు. ఊళ్ళో కొంతమంది అరే బాయ్ ఇది ఏమైనా సంపాదించావా, ఏమైనా కొన్నావా, పొలాలు స్థలాలు ఏమైనా కొన్నావా, ఏం చేసాం ఈ 4-5 సంవత్సరాల నుంచి స్వామి ఆర్టిస్ట్ ఉన్నాడని ఇస్తుంది అవకాశాలు. పాపం వాళ్ళ తప్పు కాదు అది. అదే అంతే. మంచి ఆస్తిని సంపాదించుకున్నారు. ఆస్తి అంటే సినిమా స్వామి అది జరిగిపోతా ఉంటుంది. కలుపుకొలుతాం.